చెప్పాలో తెలియక నేల చూపులు చూస్తూ ఉంటుంది ఛాయ. ఛాయ, మిమ్మల్నే అడుగుతున్నాను, మీ సమస్య ఏంటి అని అడుగుతారు పెద్దాయన. మన బిజినెస్ ఎలా మెరుగుపరుచుకోవాలో అని కాకుండా ఎదుటి వారి బిజినెస్ని ఎలా మోసం చేసి దెబ్బతీయాలో అని ఆలోచిస్తూ ఉంటే ఇంకెప్పుడు ఎదగలేవు అని చిన్నగా ఛాయాకి మాత్రమే వినిపించేలా అంటుంది పవిత్ర. ఆ మాటలు విని పవిత్ర వైపు షాకింగ్గా చూస్తూ కంగారులో చేతులు నలిపేసుకుంటూ ఉంటుంది ఛాయ. మీరు సమాధానం చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం మిస్ ఛాయ, కానీ ఇలానే మీరు వ్యవహరిస్తే మీ డిజైన్స్ కొనడానికి కస్టమర్స్ మొగ్గు చూపరు. దానివల్ల మేము కూడా మీతో కాంట్రాక్టు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి అని చెబుతారు పెద్దాయన. ఓకే సార్, ఇక నుంచి మీకు నచ్చేలా మంచి డిజైన్స్ ఇస్తాము అని చెబుతుంది ఛాయ. ఓకే, యూ కెన్ సిట్ డౌన్ అని అంటారు. ఛాయ కూర్చొని తన ఎదురుగా ఉన్న నీటిని తాగి నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటుంది. ఏంటి, నాకెలా తెలిసింది అనుకుంటున్నావా అని చిన్నగా అడుగుతుంది పవిత్ర. అని అంటుంది ఛాయ. నా ఆఫీస్లో మనిషిని డబ్బుతో కొనేశావు కానీ నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయావు అని అంటుంది పవిత్ర. ఏం అర్థం కాక పవిత్ర వైపు చూస్తుంది ఛాయ. ఏంటి అర్థం కాలేదా? నువ్వు నా గురించి ఎలా తెలుసుకున్నావో నేను కూడా నీ గురించి అలానే తెలుసుకున్నాను, కానీ నీలా డబ్బులతో మనుషులను కొనలేదు అని చెబుతుంది పవిత్ర. మరి ఎలా తెలిసింది అని అడుగుతుంది ఛాయ. ఆర్న లాస్ట్ టైం మీ కంపెనీ తరపున ఒక గ్యాలెంట్కి మోడలింగ్ చేయడానికి ఒప్పుకుంది, గుర్తుందా? అప్పుడే తమరు నా కోసం ఏదో చేయడానికి ప్లాన్ వేసినట్టు తెలిస్తే వెంటనే నాకు కాల్ చేసి చెప్పింది. నా కంపెనీలో వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూశాక అదే తమరు చేస్తున్నదే అని అర్థమైంది అని చెబుతుంది పవిత్ర. ముందు నుంచి వీళ్ళ మాటలు వింటున్న ప్రీతి మరి ఎందుకీ విడగారి గురించి అందరికీ చెప్పకుండా ఆగావు అని అడుగుతుంది. చెప్పాలనే అనుకున్నాను, కానీ తిను చేసిన తప్పుకి పోయేది తన ఒక్కదాని పరువే కాదు, ఆ కంపెనీని స్థాపించిన వాళ్ళ నాన్నగారి పరువు కూడా. ఆయన ఎంతో కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం తిన వల్ల నాశనం అవ్వడం ఇష్టం లేక కేవలం తన తండ్రిని దృష్టిలో పెట్టుకుని కామ్గా ఉన్నాను అని చెప్పి, చూడు ఛాయ, నేను మౌనంగా ఉన్నాను కదా అని రెచ్చిపోతే పిలక కత్తిరిస్తాను అని చెప్పి మీటింగ్ మీద దృష్టి పెడుతుంది పవిత్ర. మీటింగ్ కంప్లీట్ అయ్యాక ప్రీతి పవిత్ర ఇంటికి బయలుదేరుతారు. అటు ఆఫీస్ అయిపోవడంతో విక్రాంత్ కూడా తన బైక్ మీద ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. పవిత్ర తనకి వార్నింగ్ ఇవ్వడంతో కోపంతో రగిలిపోతున్న ఛాయ ప్రీతి పవిత్ర స్కూటీ మీద వెళ్ళడం చూసి కావాలనే కార్ని వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళి డాష్ ఇచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. స్కూటీ నడుపుతున్న పవిత్ర ఒక క్షణం ఏమైందో అర్థం అయ్యేలోపే స్కూటీ అదుపు తప్పి ఇద్దరూ కింద పడతారు. వెనక ఉన్న ప్రీతి దొర్లుకుంటూ పక్కకు వెళ్ళి పడుతుంది. చీరతో త్వరగా జరగలేక కింద పడిపోతుంది పవిత్ర. ఆ పడడంతోనే స్కూటీ పవిత్ర కాలు మీద పడుతుంది. అటువైపు నుంచే వెళుతున్న విక్రాంత్ అది గమనించి వెంటనే బైక్ దిగి వీళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. పైకి లేవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రీతికి చెయ్యిచ్చి పైకి లేపుతాడు విక్రాంత్. పైకి లేచి థ్యాంక్స్ అని చెబుతుంది ప్రీతి. మీకు దెబ్బలు ఏం తగలలేదు కదా అని అడుగుతాడు విక్రాంత్. లేదు అని చెప్పి పవి అంటూ పవిత్ర దగ్గరకు వెళ్తుంది ప్రీతి. స్కూటీ కాలి మీద పడడంతో పైకి లేవలేక నొప్పిని కష్టంగా ఓర్చుకుంటుంది పవిత్ర. పవిత్ర దగ్గరకు వచ్చి మేడం ఏమైంది అని అడుగుతాడు విక్రాంత్. విక్రాంత్ అర్జెంటుగా ఈ స్కూటీని పైకి లేపవా, ఇది నా కాలి మీద పడింది అని చెబుతుంది పవిత్ర. సరే మేడం అని స్కూటీని పైకి లేపి స్టాండ్ వేసి పక్కన పెడతాడు విక్రాంత్. పవిత్ర మోకాలి దగ్గర రక్తం చూసి అయ్యో పవి, బ్లడ్ కారుతుంది అని కంగారుగా అంటుంది ప్రీతి. బైక్ పడినప్పుడు తగిలినట్లుగా ఉంది ప్రీతి, చిన్నదే, కంగారు పడకు, కొంచెం నీ చెయ్యి ఇవ్వు అని అడుగుతుంది పవిత్ర. హా అని చెయ్యి ఇచ్చి పవిత్రను లేపడానికి సహాయం చేస్తుంది ప్రీతి. కానీ పవిత్ర కాలు చాలా నొప్పిగా ఉండడం, తనని లేపడం ప్రీతి ఒక్కదాని వల్ల కాదు, పైగా ప్రీతికి కూడా అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉండడం పవిత్రను అస్సలు బ్యాలెన్స్ చేయలేక పడేయబోతుంది. వెంటనే అక్కడకు వచ్చి పవిత్రని జాగ్రత్తగా పట్టుకుంటాడు విక్రాంత్. విక్రాంత్ గుండెల మీద చెయ్యి వేసి పడిపోకుండా నించుంటుంది పవిత్ర. మేడం మీరు నడవగలరా అని అడుగుతాడు విక్రాంత్. హా అని విక్రాంత్ని వదిలి 2 అడుగులు వేయబోయి మళ్ళీ పడబోతుంది పవిత్ర. మేడం జాగ్రత్తగా అంటూ పడకుండా పట్టుకుని మీకు ఇబ్బంది లేకపోతే నేను మిమ్మల్ని ఎత్తుకోవచ్చా అని అడుగుతాడు విక్రాంత్. ఏంటి అని 2 కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది పవిత్ర. మీకు కాలు బాగోలేదు, నడిచే పొజిషన్లో లేరు కదా
అందుకే అలా అడిగాను, మరోలా అనుకోకండి అని చెబుతాడు విక్రాంత్. వద్దు విక్రాంత్, నా కోసం మీరు ఇబ్బంది పడకండి అని అంటుంది పవిత్ర. అది అలానే అంటుంది విక్రాంత్ గారు, మీరు తీసుకుని రండి అని చెప్పి ఆటో కోసం ముందుకు వెళ్తుంది ప్రీతి. పవిత్రను 2 చేతులతో ఎత్తుకుంటాడు విక్రాంత్. సపోర్ట్ కోసం విక్రాంత్ మెడ చుట్టూ చేతులు వేసి అతని వైపు చూస్తుంది పవిత్ర. విక్రాంత్ తన ముఖం చూడగానే వెంటనే కళ్ళను తిప్పేస్తుంది. పవిత్రను మోసుకుంటూ ప్రీతి ఆపిన ఆటో దగ్గరకు వెళ్తాడు విక్రాంత్. ముగ్గురు ఆటోలో కూర్చున్నాక హాస్పిటల్కి పోనివ్వండి భయ్యా అని చెబుతుంది ప్రీతి. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకే, ఇంటికి వెళ్ళిపోదాము అని అంటుంది పవిత్ర. లేదు భవి, నీ కాలికి పెద్ద దెబ్బే తగిలినట్లుగా ఉంది, ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఇంటికి వెళదాము అని చెబుతుంది ప్రీతి. అవును మేడం అని విక్రాంత్ కూడా ప్రీతికి వంత పాడతాడు. ఇద్దరూ కలిసి పవిత్రను ఒప్పించి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. హాస్పిటల్కి చేరుకున్నాక మళ్ళీ పవిత్రను ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు విక్రాంత్. తన వైపు చూస్తున్న పవిత్రను చూసి డాక్టర్ ముందు కూర్చోబెడతాడు విక్రాంత్. ప్రీతి దెబ్బలకు మందు రాయడానికి వేరే గదికి తీసుకుని వెళ్తుంది నర్స్. కాలుకి బాగా దెబ్బ తగిలింది, ఒక వారం రోజులు కాలు మీద ఎక్కువగా స్ట్రెస్ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని చెబుతారు డాక్టర్. డాక్టర్ వెళ్ళాక నర్స్ వచ్చి పవిత్ర కాలికి చేతికి డ్రెస్సింగ్ చేయాలి అంటుంది. ముందు పవిత్ర చేతికి కట్టుకట్టి, మేడం కొంచెం ఆ చీరను జరపండి, కాలికి మందు రాయాలి అని అంటుంది నర్స్. పవిత్ర అలానే చూస్తుంటే, సార్ మీరైనా మీ భార్యకు చెప్పండి, నాకు అవతల చాలామంది పేషెంట్స్ ఉన్నారు అని చెబుతారు నర్స్. ఆ మాట విని విక్రాంత్ పవిత్ర ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యంగా నర్సు వైపు చూస్తారు. ఏంటి నా ముఖం చూస్తారు అని అడుగుతుంది నర్స్. అది మేము వైఫ్ అండ్ హస్బెండ్ కాదు అని చెప్పబోతున్న విక్రాంత్ చెయ్యి పట్టుకుని ఆపుతుంది పవిత్ర. పవిత్ర చీరని కొంచెం పక్కకు జరుపుతుంది. వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంటాడు విక్రాంత్. అది చూసి చిన్నగా నవ్వుకున్న పవిత్రకు ఒక్కసారిగా దెబ్బ తగిలిన చోట మంట పుట్టడంతో పక్కనే ఉన్న విక్రాంత్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. పవిత్ర పట్టుకున్న తీరును బట్టి తను ఎంత నొప్పిని తట్టుకుంటుందో అర్థం చేసుకుని ఆమె చేతిని రబ్ చేసి కొంచెం ఊరటను కలిగిస్తాడు విక్రాంత్. ట్రీట్మెంట్ పూర్తయ్యాక పవిత్రను ఎత్తుకుని ప్రీతితో కలిసి బయటకు వస్తాడు. క్యాబ్ బుక్ చేసి ఇద్దరూ అందులో కూర్చున్నాక విక్రాంత్ వెళ్ళి డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటారు. ఇంటికి చేరుకున్నాక పవిత్ర ఇంటి ముందుకు వెళ్ళి తలుపు కొడతాడు విక్రాంత్. ప్రీతి పవిత్ర వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న భారతి విక్రాంత్ పట్టుకుని ఉన్న పవిత్రను ప్రీతిని గాయాలతో చూసి, అమ్మో అమ్మో ఏమైందమ్మా, మీ ఇద్దరికి ఈ దెబ్బలేంటి అని కంగారుగా అడుగుతుంది. ఆవిడ మాటలు విని మోహన్ గారు బయటకు వస్తారు. వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యిందమ్మా అని చెబుతుంది ప్రీతి. అలా ఎలా జరిగింది అని అడుగుతుంది భారతి. కారు డాష్ ఇచ్చిందండి అని చెబుతాడు విక్రాంత్. ఆ కారు నడిపిన వాడికి కళ్ళు పోయాయా, విధవ కార్ని రోడ్ మీద నడుపుతున్నాడా గాల్లో నడుపుతున్నాడా, రోడ్ మీద వాడొక్కడే ఉన్నాను అనుకుంటున్నాడా అని తిడుతున్న భారతి మాటలు మధ్యలోనే ఆపుతూ, భారతి ముందు వాళ్ళని లోపలికి రానివ్వు అని అంటారు మోహన్. మర్చిపోయానండి అని లోపలికి రండి బాబు అని అంటుంది భారతి. పవిత్రకు దెబ్బ తగిలిన కాలి మీద స్ట్రెస్ పడకుండా నెమ్మదిగా ఇంటిలోకి తీసుకుని వస్తాడు విక్రాంత్. ప్రీతిని తీసుకుని వస్తుంది భారతి. వీళ్ళు లోపల కూర్చున్నాక మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది భారతి. థ్యాంక్స్ అండి అని వాటర్ తీసుకుని తాగి ఇక నేను వెళ్తాను అని సోఫాలో నుంచి పైకి లేస్తాడు విక్రాంత్. అప్పుడే ఎక్కడికి బాబు, ఎలాగో భోజనం చేసే సమయం అయింది కదా, తిని వెళ్ళు అని అంటుంది భారతి. అయ్యో వద్దండి, నేను ఇంటికి వెళ్ళి తింటాను అని చెబుతాడు విక్రాంత్. ఇప్పటికే లేట్ అయింది బాబు, మీరు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది. మా పిల్లలకు ఇంత సాయం చేసిన మిమ్మల్ని అలా ఎలా ఖాళీ కడుపుతో పంపిస్తాము, తిని వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తారు మాధవ్. పవిత్ర కూడా తినమనడం వాళ్ళను బాధ పెట్టలేక సరే అంటాడు విక్రాంత్. అందరికీ భోజనం వడ్డిస్తుంది భారతి. కింద కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్న విక్రాంత్ని చూసి, ఏమైంది విక్రాంత్, నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతుంది పవిత్ర. అలాంటిదేం లేదు మేడం అని చెబుతాడు విక్రాంత్. ఆఫీస్లో అయితే మేడం ఓకే, ఇక్కడ కూడా మేడం ఏంటి విక్రాంత్ గారు, చక్కగా పవిత్ర అని పిలవండి అని అంటుంది ప్రీతి. అవును విక్రాంత్, బయట పవిత్ర అనే పిలవండి అని చెబుతుంది పవిత్ర. సరే మేడం అని అంటాడు విక్రాంత్. అదిగోండి మళ్ళీ మేడం అంటున్నారు అని అంటుంది ప్రీతి. సారీ అని అంటాడు విక్రాంత్. విక్రాంత్ మోహన్ వాళ్ళకి భోజనం వడ్డించి ప్రీతి పవిత్ర వాళ్ళకి తనే స్వయంగా ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది భారతి. అది చూసి విక్రాంత్ ముఖంలో మారుతున్న భావాలను గమనిస్తూనే ఉంటుంది పవిత్ర.
భోజనం అయ్యాక అందరికీ బాయ్ చెప్పి తన ఇంటికి బయలుదేరుతాడు విక్రాంత్. పవి, నువ్వు విక్రాంత్ని బాగా గమనించావా అని అడుగుతుంది ప్రీతి. ఎందుకు అని అడుగుతుంది పవిత్ర. విక్రాంత్కి అసలు ఇలాంటి వాతావరణం కొత్తలా అనిపిస్తుంది. అలాగే అమ్మ నీకు నాకు తినిపిస్తున్నప్పుడు అతని కళ్ళల్లో ఏదో బాధను నేను స్పష్టంగా గమనించాను అని చెబుతుంది ప్రీతి. నేను కూడా గమనించాను అని చెబుతుంది పవిత్ర. కానీ ఒక్కటి మాత్రం నిజం పవి, నువ్వు ఆపదలో ఉన్న ప్రతిసారి కరెక్ట్ టైంకి వచ్చి నిన్ను కాపాడుతున్నారు. ఆ విషయంలో మనం అతనికి రుణపడి ఉన్నాము అని. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను నీ గదిలో పడుకుంటాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది ప్రీతి. ప్రీతి వెళ్ళాక తన మాటల గురించి ఆలోచిస్తుంది పవిత్ర. నాకు సమస్య ఎదురైన ప్రతిసారి విక్రాంత్ అక్కడకు వస్తున్నాడు. ఇదెలా సాధ్యం? నేను ఎక్కడో అతనికి సంబంధించిన ఏదో లింక్ మిస్ అవుతున్నాను. ఏంటది అని ఆలోచిస్తుంది పవిత్ర. ఏంటి పవి, ఇంకా పడుకోకుండా ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది భారతి. ఏం లేదు మా, నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, నేను వెళ్ళి పడుకుంటాను అని అడుగుతుంది పవిత్ర. సరే అని జాగ్రత్తగా పవిత్రని గదిలోకి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెడుతుంది భారతి. గుడ్ నైట్ అమ్మా అని చెబుతుంది పవిత్ర. గుడ్ నైట్ పవి అని పవిత్ర తలనిమిరి అప్పటికే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన ప్రీతి జుట్టు సరిచేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది భారతి. విక్రాంత్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది పవిత్ర. ఇక మరుసటి రోజు స్కూటీ రిపేర్ చేయించి ఉదయాన్నే పవిత్ర ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు విక్రాంత్. నీకు ఎందుకు ఈ శ్రమ అని అడుగుతుంది పవిత్ర. ఇందులో శ్రమ ఏం లేదులేండి మేడం అని అంటాడు. ప్రీతి స్కూటీ తీయబోతుంటే కొన్ని రోజులు స్కూటీ కాకుండా ఆఫీస్ కార్లో రండి అని చెబుతాడు విక్రాంత్. ఎందుకు విక్రాంత్ గారు, నేను స్కూటీ మీద వెళ్తాను, కావాలంటే పవి కార్లో వస్తుంది అని అంటుంది ప్రీతి. నువ్వు మాత్రం ఒక్కదానివి ఎందుకు, ఇద్దరం కలిసి కార్లోనే వెళ్దాము, దెబ్బలు తగ్గాక స్కూటీ మీద వెళదాము అని అంటుంది పవిత్ర. సరే అంటుంది ప్రీతి. పవిత్ర ప్రీతి కార్లో కూర్చున్నాక వాళ్ళ వెనుకే బైక్ మీద ఆఫీస్కి బయలుదేరుతాడు విక్రాంత్. ఆఫీస్ రావడంతో ప్రీతి కార్ దిగి పవిత్రకు చెయ్యి ఇస్తుంది. ప్రీతి సపోర్ట్తో కార్ దిగుతుంది పవిత్ర. కానీ ప్రీతి కూడా దెబ్బల వల్ల సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోవడంతో ముందు పడబోతున్న పవిత్రను వెంటనే పట్టుకుంటాడు విక్రాంత్. పవిత్రను జాగ్రత్తగా పట్టుకునే క్రమంలో అనుకోకుండా విక్రాంత్ చెయ్యి పవిత్ర నడుమును చుట్టుకుంటుంది. నేరుగా తన నడుముని విక్రాంత్ వేలు తాకడం, ఆ స్పర్శకి కళ్ళు రెండు పెద్దవి చేసుకుని చూస్తుంది పవిత్ర. సారీ పవిత్ర అని చెబుతుంది ప్రీతి. ఇట్స్ ఓకే అని చిన్నగా చెబుతుంది పవిత్ర. పవిత్రను తిన్నగా నించోబెట్టి హెల్ప్ కావాలి అంటే అడగొచ్చుగా మేడం అని అంటాడు విక్రాంత్. విక్రాంత్ వైపు ఒకసారి చూసి తలదించుకుంటుంది పవిత్ర. నెమ్మదిగా పవిత్రను నడిపిస్తూ ఆఫీస్లోకి తీసుకుని వెళ్తాడు విక్రాంత్. అందరూ పవిత్రకి ఏమైందో అని కంగారు పడుతూ దగ్గరకు వెళ్ళి తనని అడుగుతారు. చిన్న యాక్సిడెంట్ అయింది గైస్, నథింగ్ టు వరీ, మీరు మీ వర్క్ చేసుకోండి అని చెబుతుంది పవిత్ర. సరే మేడం అని ఎవరి ప్లేస్లకి వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. పవిత్రను క్యాబిన్ వరకు తీసుకుని వెళ్తాడు విక్రాంత్. థ్యాంక్స్ అని చెబుతుంది పవిత్ర. యు ఆర్ వెల్కమ్ అని చిన్న స్మైల్ ఇచ్చి తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు విక్రాంత్. తన సీట్లో కూర్చుని వర్క్ మొదలు పెడుతుంది పవిత్ర. అలా కొన్ని రోజులు గడుస్తాయి. పవిత్ర కాలు కొంచెం కొంచెంగా సెట్ అయిపోతుంది. విక్రాంత్ తన మీద చూపిస్తున్న కేరింగ్కి పవిత్ర ఆశ్చర్యపోతుంది. అలా ఒకరోజు సాయంత్రం పవిత్ర ప్రీతి ఇంటికి చేరుకునేసరికి ప్రతాప్, నారాయణరావు, ఉదయ్ ముగ్గురు తమ ఇంటి దగ్గర ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. ఉదయ్ని చూడగానే ప్రీతి పెదాలు అందంగా విచ్చుకోగా ముఖంలో కొత్త వెలుగు వచ్చి చేరుతుంది. సార్, మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంది పవిత్ర. పవిత్ర, వచ్చావామ్మా, రా, నీకోసమే ఎదురు చూస్తున్నాము అని చెబుతారు ప్రతాప్. నా కోసం ఎందుకు సార్ అని అడుగుతుంది పవిత్ర. ముందు వచ్చి కూర్చోమ్మా అని అంటారు ప్రతాప్. హా అని వెళ్ళి తన తండ్రి పక్కన కూర్చుంటుంది పవిత్ర. నువ్వు కూడా కూర్చోమ్మా అని ప్రీతిని చూసి అంటారు ప్రతాప్. పర్వాలేదు సార్ అని అమ్మ ఎక్కడ ఉంది అని మోహన్ని చూసి అడుగుతుంది ప్రీతి. కిచెన్లో ఉంది అని చెబుతారు మోహన్. సరే అని కిచెన్లోకి వెళ్ళి వీళ్ళెప్పుడొచ్చారమ్మా అని అడుగుతుంది ప్రీతి. ఒక 10 నిమిషాలు అవుతుంది ప్రీతి అని కాఫీ కప్పులో పోసి ఇది తీసుకుని వెళ్ళి అందరికీ ఇవ్వమ్మా, నేను తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను అని చెబుతుంది భారతి. సరే అమ్మా అని ట్రే తీసుకుని హాల్లోకి వెళ్ళి అందరికీ కాఫీ ఇస్తుంది ప్రీతి. కాఫీ తీసుకుంటూ ప్రీతిని చూసి చిన్నగా నవ్వుతాడు ఉదయ్.
బదులుగా చిన్నగా నవ్వి వెనక్కి జరిగి నించుంటుంది ప్రీతి. కాఫీ తాగుతూ అనుకోకుండా కప్పు చేయి జారి ఉదయ్ ఒంటి మీద పడుతుంది. అయ్యో కాలిందా అని కంగారుగా అడుగుతుంది ప్రీతి. కొంచెం అని చెప్పి వాష్రూమ్ ఎక్కడా అని అడుగుతాడు ఉదయ్. పైన యూజ్ చేయని బాత్రూమ్ ఉంది బాబు అని ప్రీతి అబ్బాయిని తీసుకుని వెళ్ళి రూమ్ చూపించు అని చెబుతుంది భారతి. సరే అమ్మా అని రండి అని అంటుంది ప్రీతి. ప్రీతితో పాటుగా పైకి వెళ్తాడు ఉదయ్. ఈ రూమ్లోకి వెళ్ళండి అని చెబుతుంది ప్రీతి. అది ఎవరి గది అని అడుగుతాడు ఉదయ్. నా గది అని చెబుతుంది ప్రీతి. హో అని ప్రీతి చూపించిన గదిలోకి వెళ్ళి షర్ట్ని నీళ్లతో తుడిచి బయటకు వస్తాడు ఉదయ్. వెళ్దామా అని అడుగుతుంది ప్రీతి. హా అని ప్రీతి వెంట కిందకు వెళుతుంటాడు ఉదయ్. ముందు నడుస్తున్న ప్రీతి కాల్ స్లిప్ అయ్యి పడబోతుంటే వెంటనే తనని పట్టుకుని గోడకు ఆనుకుంటాడు ఉదయ్. భయానికి ఉదయ్ షర్ట్ని 2 చేతులతో గట్టిగా పట్టుకుని అతని కళ్ళల్లోకి చూస్తుంది ప్రీతి. ఉదయ్ కూడా ప్రీతి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. ఇద్దరికి ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపించేంత దగ్గరగా ఉంటారు. ముందుగా తేరుకున్న ప్రీతి ఉదయ్ని వదిలి దూరం జరుగుతూ సారీ అని చెబుతుంది. ఇట్స్ ఓకే అని అంటాడు ఉదయ్. మొదటిసారి ఒక అబ్బాయిని చూడాలి అంటే ప్రీతి ముఖంలో సిగ్గు తొంగి చూస్తుంది. మౌనంగా తలదించుకుని కిందకు వెళ్ళిపోతుంది. ఆ వెనకే ఉదయ్ కూడా కిందకు వెళ్తాడు. ఉదయ్ వచ్చాక అసలు విషయం మాట్లాడడం మొదలు పెడతారు ప్రతాప్. పవిత్రను మా ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకుంటున్నామండి. ఆ విషయం మాట్లాడడానికి వచ్చాము అని చెబుతారు ప్రతాప్. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. మోహన్, భారతి ముందు ఆశ్చర్యంగాను తర్వాత సంతోషంగానూ ఫీల్ అయితే ప్రీతి కళ్ళల్లో చిన్న నీటి చెమ్మ ఏర్పడుతుంటే ఉదయ్ వైపు చూస్తోంది. ఉదయ్ ముఖంలో నవ్వుని చూశాక ప్రీతి బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. పవిత్ర వెంటనే నాకు ఈ పెళ్ళి అంటూ ఏదో చెప్పబోతుంటే వెంటనే భారతి ఆమె చెయ్యి పట్టుకుని ఆపేసి, ఇంత సడన్గా పెళ్ళి అంటే మాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలండి అని అడుగుతుంది. అలాగే అమ్మా, ఆడపిల్ల పెళ్ళి అంటే ఆలోచించుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. నిదానంగానైనా శుభవార్త చెబుతారు అని అనుకుంటున్నాము. మేము ఇంకా బయలుదేరుతాము అని చెప్పి సోఫాలో నుంచి పైకి లేస్తారు నారాయణరావు గారు. అలాగేనండి అని మోహన్ కూడా సోఫాలో నుంచి పైకి లేస్తారు. వాళ్ళు వెళ్ళాక ఎందుకుమా నాకు ఈ సంబంధం అంటే ఇష్టం లేదు, అసలు నేను పెళ్ళే చేసుకోవటం లేదు అని చెప్పాలి అనుకుంటే నువ్వేమో ఆలోచించి చెబుతాను అన్నావేంటి అని విసుగ్గా అడుగుతుంది పవిత్ర. ఏమని చెబుతావే, అసలు ఈ పెళ్ళి వద్దు అనడానికి నీ దగ్గర ఏమైనా కారణాలు ఉన్నాయా? ఉంటే చెప్పు అని అడుగుతుంది భారతి. తల్లి మాటలు విని మౌనంగా తలదించుకుంటుంది పవిత్ర. ఏ మాట్లాడడం ఆపేశావు ఎందుకు అని అడుగుతుంది భారతి. భారతి నువ్వాగు అని కూతురు దగ్గరకు వెళ్ళి, ఇంకా ఎన్ని రోజులు భయంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు తల్లి? ఎప్పటికైనా నువ్వు ఒక ఇంటికి కోడలు అవ్వాలి కదా, కొంచెం ఆలోచించు. నీకు ఏది సరైనది అనిపిస్తే అలా చెయ్యి, కానీ నీ భవిష్యత్తు ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడుతుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ వెంట నేను ఉంటాను అని చెబుతారు మోహన్. తండ్రి మాటలు విని ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటుంది పవిత్ర. అందరి మాటలు వింటూ మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ప్రీతి. ఆ రోజు ఆలోచనలతో పవిత్ర ఆకలి మరిస్తే ఉదయ్ వేరొకరి సొంతం అవుతాడు అంటే మనసులో ఏదో బాధగా అనిపిస్తుంటే ఆకలి చచ్చిపోతుంది ప్రీతికి. మరుసటి రోజు ప్రీతి, పవిత్ర ఇద్దరూ ఆఫీస్కి బయలుదేరుతారు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఏం మాట్లాడకుండా స్కూటీ మీద ఆఫీస్కి చేరుకుంటారు. మీటింగ్ ఉండడంతో విక్రాంత్ డిజైన్స్ని తీసుకుని అతనితో కలిసి హోటల్కి వెళ్తుంది పవిత్ర. పవిత్ర డల్గా ఉండడం చూసి మేడం ఆర్ యు ఓకే అని అడుగుతాడు విక్రాంత్. లేదు అని చెప్పి మీటింగ్ ఫినిష్ చేసుకుని ఇద్దరూ బయటకు వస్తారు. బైక్ని రోడ్ మధ్యలో ఆపుతాడు విక్రాంత్. బైక్ దిగి ఇక్కడ బైక్ ఎందుకు ఆపావు విక్రాంత్ అని అడుగుతుంది పవిత్ర. పవిత్ర ముందు నీస్ మీద కూర్చొని ఐ లవ్ యూ పవిత్ర అని చెబుతాడు విక్రాంత్. పవిత్ర విక్రాంత్ ప్రేమని అంగీకరిస్తుందా? అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.